మనము ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూడగలిగితే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఆరంభం కంటే అంతము మేలు అని అంటున్నాడు. నీకు మేలైనది ఏది? అంశం పేరేందంటే మేలైనది ఏది? ఆరంభమా అంతమా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రారంభము మనం ఈ లోకములో లోక సంబంధంగా మనము చూడగలిగితే చాలా వస్తువులు ప్రారంభంలో బాగుంటాయి, చాలా బాగుంటాయి. ప్రారంభంలో చాలా బాగుంటాయి. ఓ టీవీ కొన్నాం అనుకోండి, ప్రారంభంలో చాలా బాగా పనిచేస్తుంది. అదే అంతములో అది సరిగా పనిచేయదు. సమయం గడిచే కొద్దీ అది సరిగా పనిచేయదు. ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఏది కొన్నా ప్రారంభంలో బాగుంటుంది, కానీ ముగింపులో అది సరిగా ఉండదు. ఏదైనా కానీ భౌతికముగా. అలాగే ఆధ్యాత్మికంగా మనం చూడగలిగితే, సొలొమోను గారు గొప్ప జ్ఞాని. దేవుడు ఆ జ్ఞానాన్ని సొలొమోను గారికి ఇచ్చాడు. ఈయన ఎంతో అనుభవంతో చెబుతున్నాడు. ఆరంభించేవాడు గొప్పవాడు కాదు, కానీ ముగించేవాడు గొప్పవాడు అంటున్నాడు. కార్య ఆరంభము కంటే అంతము మేలు. అంతమంటే కార్యాన్ని ముగించేవాడు గొప్పవాడు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఏదైనా కానీ ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో బాగానే ఉంటాం. పని అంటే దేవుని పని. ఇక్కడ ఈ సొలొమోను గారు ప్రారంభంలో చాలా బాగున్నాడు. అనుభవంతో చెబుతున్నాడు అనమాట. ఆరంభంలో చాలా బాగున్నాడు సొలొమోను గారు. రాజైనప్పుడు మరి దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడికి నచ్చింది. ఆరంభ శౌరత్వం అంటారు చాలామంది. ఈ ఆరంభంలో సొలొమోను గారు ఎలా ఉన్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఇక్కడ సొలొమోను గారు ప్రార్థన చేస్తున్న ఆరంభం సొలొమోను గారి ఆరంభం ఎలా ఉంది? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమంటే ఇంకా మనం పైన చూడగలిగితే 7వ వచనం చూడగలిగితే, నా దేవా యెహోవా, ఎవరో ప్రార్థన చేస్తుంది సొలొమోను గారు. నా దేవా యెహోవా, నా తండ్రి, నీవు నా తండ్రివైన దావీదుకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దావీదుకు బదులుగా రాజుగా నీ దాసుడినైన నన్ను నువ్వు నియమించి ఉన్నావు. రైట్. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు.
కార్యము అంటే పని. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అంటే నీ పనులు చేయుటకు నాకు బుద్ధి చాలదు. ఎందుకంటే నేను చిన్నపిల్లవాడిని, బాలుడును. ఇదిగో ఈ గొప్ప జనాన్ని నేను మరి పరిపాలించడానికి నాకు జ్ఞానము సరిపోదు, కాబట్టి నువ్వు నాకు జ్ఞానం ఈ ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. దీర్ఘాయువుని అడగలేదు నువ్వు. దీర్ఘాయువు అంటే నాకు ఆయుష్ ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వని అడగలేదు, ఆయువుని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణమునైనా అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితీవి. నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడనో లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడనో ఉండడు. ప్రార్థన చేశాడండి సొలొమోను గారు. ఎంత వినయంగా, ఎంత విధేయముగా. దేవుడు అంటే ఎంత భక్తి, ఎంత భయము, దేవుని కార్యాలంటే ఎంత భయము. అంటే కార్యముది పని చేయుటకు జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఎందుకు ఇచ్చాడు? దేవుని పనులు చేయటానికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కార్యములు అంటే పనులు. ప్రారంభంలో బాగానే ఉన్నాడు, ఆరంభ శౌరత్వం బాగానే ఉన్నాడు సొలొమోను గారు. ఏమంటే ప్రారంభంలో మరి దేవాలయాన్ని కట్టాడు. దేవాలయం కట్టిన తర్వాత కూడా ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడగలిగితే, దేవాలయం యెరూషలేములో బంగారు దేవాలయం కట్టించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడగలిగితే, అదే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి కనుక కొన్ని మాటలు మనం అంటే ఆయన ప్రారంభం ఎలా ఉంది. ప్రసంగిలో ఏం చదువుకున్నాము? ఆరంభం కంటే అంతము మేలు అని చదువుకున్నాం. ఇప్పుడు సొలొమోను గారి ఆరంభం బాగుంది. ఎందుకు ఆయన ప్రసంగి ఆ మాట రాయించాడు అని మనం గమనిస్తున్నాము. రైట్. 8:26 రాజుల మొదటి గ్రంథం చూడగలిగితే, ఇజ్రాయేల్ దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రి అయిన దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటలను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినము నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఎంత దీనంగా, ఎంత విధేయంగా. యెహోవా నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, ఆకాశ మహాకాశములు తండ్రి నీకు నువ్వు పట్టజాలవు. కానీ నేను కట్టించిన ఈ యొక్క మందిరము నీకు ఎలాగూ పట్టును? కానీ ఇదిగో ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి యొక్క మొరను విను అని చెప్పని దీనముగా ప్రార్థన చేస్తున్నాడు రాజు అయిన దేవుడికి ఎంతో విధేయముగా, ఎంతో గొప్పగా తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆరంభం సొలొమోను గారు. ఏమండి అదే సొలొమోను గారు తర్వాత ఏమయ్యాడో మనం చూడగలిగితే, ఆరంభం బాగానే ఉంది, ముగింపులోకి వచ్చేసరికి ఆయన పరిస్థితి అలా. దేవాలయం కట్టిన ఆయన మరలా 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, 11వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూడగలిగితే, అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. బాగానే ఉన్నాడు ప్రారంభంలో. ముగింపులోనికి వచ్చేదానికి ఏం చేశాడు? దేవుడి కార్యాలు చేయటానికి దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని లోకం మీద, లోకాశల మీద, శరీరాశల మీద పెట్టాడండి. 1000 మంది భార్యలను చేసుకున్నాడు. 1000 మంది భార్యలు, వనాలు, ఇళ్ళు. ప్రసంగిలో చూడగలిగితే చాలా గొప్పగా చాలా సంపాదించాడు. ఎందుకు ఇదంతా? దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంత సంపాదించాను, కానీ ఇదంతా విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వాడినే కదా. ఇదంతా వ్యర్థము అని ప్రసంగి గ్రంథం రాశాడండి ఆయన. నువ్వు ఎంత సంపాదించినా కానీ,
ఏమంటే భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, ఉద్యానవనాలు ఉన్నవి, చెరువులు ఉన్నవి, మందలు ఉన్నవి, గొర్రెల మంద, పశువుల మంద, ఎంత సంపాదించుకున్నాడండి సొలొమోను గారు. దేవుడు కార్యాలు చేయటానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆయన లోకాశలలో పడిపోయి లోకాన్ని సంపాదించుకోవాలని చూశాడు. చివరికి వచ్చి ఒకసారి చూసే తలికి ఇదంతా వ్యర్థమే కదా అని ఆలోచించాడు. దీనికోసం నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమే కదా, నా భార్యలు ఏమవుతారు నేను చనిపోతే, నేను కట్టుకున్న ఇండ్లు ఏమైపోతాయి నేను చనిపోతే, నేను కట్టుకున్న ఉద్యానవనాలు ఏమైపోతాయి నేను చనిపోతే, వీటి కోసమని నేను ఎంత ప్రయాసపడింది, వీటి కోసమని నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ విధంగానే నేను వాడానని చెప్పని ఎంత వ్యర్థము. పాటలో సంపాదించినదంతా వదలాలిక్కడే, సత్క్రియలను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే. ఎంత సంపాదించినా ఎక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ దేవుని కొరకే ఊపిరి వదిలి వెళ్ళాలి ఇక్కడే, నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి అక్కడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. నువ్వు ఎంత సంపాదించినా ఏది చేసినా కానీ మొత్తం ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. జ్ఞానోదయం ఎప్పుడైందంటే సొలొమోనుకి చివరిలో అయింది. ముసలివాడైనాడంట. ముసలివాడైనప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ముసలివాడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తెప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతలకును, మెలోకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. ఇదేంటి? దేవుడే నిజమైన దేవుడు అని చెప్పని బంగారు దేవాలయం కట్టించాడు. అలాగే భార్యల నిమిత్తము ఏమంటే మెలేకు దేవతకు, అమ్మోనీయుల దేవతకు ఏమంటే అక్కడ ఒక మాట రాయించాడు, హేయమైన అసహ్యమైన. మరి యొక్క రూపమే అసహ్యంగా ఉంటుందన్నమాట ఆ దేవతల యొక్క రూపం. ఏమండి వారికంట దేవతలకు యెరూషలేము ఎదుట, అంటే కొండ మీద యెరూషలేము బంగారు దేవాలయం. దేవా ఇదిగో ఈ తట్టు తిరిగి నీకు ప్రార్థన చేసిన వారి యొక్క మొరను విను, నువ్వు ఈ దేవాలయంలో నివసింపమని నాకు తెలుసు, ఆకాశ మహాకాశాలు పట్టణ మా రూపమని నాకు తెలుసు, కానీ మనం చేసిన ప్రార్థన నువ్వు ఇక్కడ ఉండి వినాలి అని చెప్పినటువంటి సొలొమోను గారి అదే దేవాలయం ఎదుట ఏమండి హేయమైన దేవతలకు బలిపీఠాలు కడుతున్నాడు. బలిపీఠములు కట్టించాను. తమ దేవతలకు ధూపం వేయచ్చు, బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను. ఆరంభం బాగానే ఉన్నాడు, కానీ ముగింపులోకి వచ్చేసరికి సొలొమోను భ్రష్టుడైపోయాడు. భార్యలో అతని యొక్క హృదయాన్ని తిప్పివేశారు. హేయమైనటువంటి దేవతలకు మొక్కే విధంగా చేశారు, బలిపీఠాలు కట్టే విధంగా చేశారు. ఒక పక్కన యెరూషలేము దేవాలయం, ఇదే నిజమైన దేవాలయం. ఒక రాజు, ఒక ఇశ్రాయేలీయులు 12 గోత్రాలను పరిపాలించవలసినటువంటి రాజు అదే చేతులతో మరలా హేయమైనటువంటి దేవతలకు బలిపీఠములు కడితే దేవుడు ఊరుకుంటాడా? చాలా ప్రమాదం అండి. ఆరంభం బాగానే ఉంది, ముగింపులోకి వచ్చేదానికి పడిపోయాడు సొలొమోను గారు. మరలా సరి చేసుకొని ప్రసంగి గ్రంథం రాశాడు ఆయన. మరలా సరి చేసుకున్నాడు. తప్పు సహజంగా అనేకులు పడిపోతూ ఉంటారు. ఆరంభంలో బాగానే ఉంటాం. అలాగే క్రిస్టియానిటీలో కూడా చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా గొప్పగా ఉంటారు. ఆరంభ శౌరత్వం చూపిస్తూ ఉంటారు. నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవునిలో ఉంటాం. ఒకటండి, దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే దేవుడు నిన్నేమి బతిమలాడతల్లా, దేవుడు నిన్నేమి రా అని చెప్పని బలవంతం చేయట్లా. నీ ఇష్టపూర్వకంగా నువ్వు వస్తున్నావు దేవుని దగ్గరికి. నేను దేవుని నమ్ముకుంటున్నాను, నేను దేవుడి కోసం యథార్థంగా బ్రతకాలి అనుకుంటున్నాను. నిన్ను నువ్వేం చేసుకోవాలంటే నిశ్చయించుకోవాలి, ఉపేక్షించుకోవాలంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయము
లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల 23వ వచనం చూడగలిగితే, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, మరియు ఆయన అందరితో ఇట్లా అంటున్నాడు. ఏమని? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల. ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా? క్రీస్తుని వెంబడించాలని ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, వెంబడించేటప్పుడు వెనుదిరిగేటటువంటి వాడిగా ఉండకూడదు. వెనుదిరిగే ఆలోచనలు ఉంటే నువ్వు రామాకు దేవుని దగ్గరికి. ఎవరైనా సరే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల. ఎవరైనా నన్ను వెంబడించాలని అనుకుంటే ఏం చేయాలంటే, తనను తాను ఉపేక్షించుకోవటం అంటే పరీక్షించుకో. నువ్వు ఉండగలనా నేను నియంత్రించుకోగలనా? దేవుని కోసం యథార్థంగా అంతం వరకు సహించగలనా అని నిన్ను నువ్వేం చేయాలంటే ఉపేక్షించుకో. దేవుడి కోసం బ్రతకగలనా అని నువ్వు అనుకొని ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఒక దినం కాదు, ఒకరోజు కాదు, ప్రతిరోజు తన సిలువనెత్తుకొని. సిలువ అంటే శ్రమ. యేసు ప్రభు సిలువ ఒకసారే మోసాడు, కానీ క్రైస్తవుడు ప్రతిరోజు సిలువను మోయాలి. ఎవరు క్రైస్తవుడు? క్రీస్తును వెంబడించినటువంటి వాడు క్రైస్తవుడు. ప్రతిరోజు సిలువ మోయాలి, ప్రతిరోజు శ్రమ పడాలి దేవుని పని కోసం. ఆ శ్రమ పడటానికి ఇష్టపడితేనే క్రైస్తవ్యంలోనికి రా. క్రీస్తును ధరించుకో, క్రీస్తులోనికి రా, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందు. అంతేగాని ఏదో ఆటకాయితనంగా ఏదో అందరు వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళాలని, అందరూ బైబిల్ పట్టుకున్నారు కదా అని నేను కూడా బైబిల్ పట్టుకోవాలని, అందరు ఎదుట నేను భక్తుడిగా కనబడాలని చెప్పని బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చి నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నువ్వు మరి ఎక్కువ దండనకు పాత్రుడు అవుతున్నావు. జాగ్రత్త. బాప్తిజం తీసుకొని కూడా తప్పుడు కార్యాలు చేసేటటువంటి వారికి ఆరంభము కంటే అంతము మేలు. ఆరంభం చేయటం కాదు, ఆరంభం ఎవరైనా చేస్తాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూడగలిగితే, లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏమని? ఏలయనగా మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకొనడా. ఒక పని చేయాలంటే ఏం చేయాలా? ఒక ఇల్లు కట్టాలంటే చూసుకోవాలా, ఎంత ఎస్టిమేషన్, ఎంత, ఎన్ని గదులు, 2 గదులు కట్టుకున్నాం, 3 గదులు కట్టుకున్నాం, దీనికి ఎంత అవుతుంది? 3 గదులు 3 లక్షలు, పైన 1 లక్ష, సుమారు 4 లక్షలు అవుతుంది. ఒక కార్యము మొదలు పెట్టాలి అంటే ముందుగా మనం ఏం చేయాలా? మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనడా. ఉందా లేదా నా దగ్గర? ఉంటేనే ప్రారంభించాలి. స్టామినా ఉందా లేదా? పత్యం చేయగలవా లేవా? క్రైస్తవ్యం అంటే పత్యం చేయాలా. పత్యం చేయగలను అంటేనే క్రైస్తవ్యంలోనికి రావాలా. యేసు ప్రభు చెప్పాడు, వెంబడించేవాడిగా ఉండాలా, వెనుదిరిగేవాడిగా ఉండకూడదు. వెంబడించేవాడిగా ఉండాలా, వెనుదిరిగేవాడిగా ఉండకూడదు. ఎవరైనా సరే క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారు ప్రతి దినము తన సిలువనెత్తుకొని దేవునిని వెంబడించేటటువంటి వాడిగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు. ఒక గోపురం కట్టాలంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఎంత సమకూర్చుకుంటావో, అలాగే నువ్వు కూడా దేవునిలోనికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు ఉపేక్షించుకో. పత్యం చేయగలవా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటే ఎలర్జీ వచ్చిందనుకో, ఎలర్జీ వస్తే ఏమైతే అనొద్దు, చేప తినబాకు,
వంకాయ తినమాకు, గోంగూర తినమాకు, జల వచ్చేటటువంటివి ఏమీ తినబాకని చెప్పని లిస్ట్ రాస్తాడు, 10 లిస్ట్ రాస్తాడు. ఈ రాస్తే 9 తిన్నావు అనుకో, 9 తినలేదు, 9 తినకుండా ఒకరోజు బాగా నాన్ వెజ్ ఇష్టం కదా అని చెప్పి చేపలు తెచ్చుకొని తిన్నాం అనుకో, కొన్ని చేపలు, ఏమవుతుంది? ఎలర్జీ ఏమవుతుంది? తిరగబెడుతుందా లేదా? జలం మళ్ళా వస్తుందా లేదా? ఏం లేదు, 9 పాటించాం కదా, ఒకటేగా తిందామని చెప్పని అనుకుంటే మరలా రోగము తిరగబడుతుంది, తిరగేస్తుంది. దేవునిలోనికి వచ్చినటువంటి వారు కూడా అంతేనండి. పత్యం చేయాలి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకో, నిన్ను నీవు తగ్గించుకో. నువ్వు ఒక ప్రమాణం చేసేవు బాప్తిస్మంలో, దేనికోసమైనా కానీ. మేమైతే అడుగుతాం, దేనికి బాప్తిజం తీసుకుంటున్నామని అడుగుతాం. ఈ లోకంలో ఏదన్నా వస్తుందని బాప్తిజం తీసుకుంటున్నామని అడుగుతాం. నువ్వు ఏదైనా ఆశించి బాప్తిజం తీసుకుంటున్నామని అడుగుతాం. ఎందుకోసం బాప్తిజం తీసుకుంటున్నామని అడుగుతాం. దేవుని కోసం యథార్థంగా బ్రతకగలవా అని అడుగుతాం. అంతవరకు సహించగలవా అని అడుగుతాం. అన్నిటికీ ప్రమాణాలు చేసిన తర్వాతే నీటిలో ముంచి బాప్తిసం ఇస్తాం. నువ్వు దేవుని ఎదుట బాప్తిసం తీసుకున్నావంటే దేవుడి ఎదుట ప్రమాణం చేసావు. ఒక పెళ్లి ప్రమాణానికి కట్టుబడే భార్యతో జీవితాంతం కలిసి ఉంటున్నాం, భార్య భర్తతో జీవితాంతం కలిసి ఉంటుంది, పెళ్లి ప్రమాణం. మరి దేవుడితో బాప్తిస్మంలో ప్రమాణం చేసావు, ఆ ప్రమాణం ఏమైంది? తప్పిపోయేటటువంటి వారికి చేస్తున్నటువంటి హెచ్చరిక అండి. ఆరంభం కంటే అంతము మేలు. చాలామంది ఆరంభంలో దేవుని కోసం యథార్థంగానే ఉన్నారు, చాలామంది పడిపోయారు. కానీ మరలా తెలుసుకొని దేవుళ్ళలోనికి వచ్చి ఏమండి వారి యొక్క జీవితాలు ముగించినటువంటి వారికి మనకు కనబడుతుంది. సహజంగా ఈ లోకం యొక్క మాయలో పడిపోవటం సహజం. కానీ తప్పు తెలుసుకొని మరలా దిద్దుకున్నవాడే చాలా గొప్పవాడు. గోడ తగిలిన బంతి అంట చాలా స్పీడ్గా రిటర్న్ వస్తుందంట. గోడ తగిలిన బంతి చాలా స్పీడ్గా రిటర్న్ వస్తుందంట. ఒక దెబ్బ తగిలినా కానీ నువ్వు మరలా అంత స్పీడ్గా, అంతకంటే మొదటి కంటే రెండవసారి చాలా స్పీడ్గా దేవుని దగ్గరకు వచ్చేటటువంటి వారిగా ఉండాలి. దేవుడి కార్యాలు చేసేటటువంటి వారిగా ఉండాలి. దావీదు ప్రారంభంలో బాగానే ఉన్నాడు. ఎవడే గొల్యాతు ఎవడే పిలిస్తీడు ఎవడో, దేవుడిని దూషించడానికి ఈడెవడో, సున్నత లేని పిలిస్తీడు ఎవడో అన్నాడు. వాడు చూస్తే 9 అడుగులు ఉన్నాడు, 6 మూరల జానడు ఉన్నాడు. అసలు దావీదు చూస్తే బాలుడు, ఎవడీడు కొట్టేస్తాను అంటున్నాడు. అంటే దేవుడి సహాయం. దేవుడిని ఎవరన్నా అన్న ఊరుకునేవాడు కాదు. దేవుడి సహాయము దావీదుకు ఆ విధంగా ఉన్నదండి ప్రారంభంలో. తర్వాత పడిపోయాడు. తర్వాత నాతాను వచ్చి చెప్పాడు, సరి చేసుకున్నాడు. అతిక్రమములు దాచుకునేవాడు వర్దెల్లడు, దాటిని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటాడు. ఆ సొలొమోను గారే చెప్పాడు. కనుక దేవుడు గ్రంథంలో రాయించాడు, ఆరంభము కంటే అంతము మేలు. శిలువ మీద దొంగ ఆరంభం ఏం బాగాలేదు. కానీ చివరికి వచ్చే తలికి ఆ శిలువ వేసినటువంటి ఆ యొక్క 6 గంటల సమయంలో ఆయన యేసు ప్రభువును గమనించి ముగింపులో పశ్చాత్తాపడి అయి తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చివరిలో దేవుడితో పాటు పరదైసుకు వెళ్ళినట్టుగా మనం చూడగలం. చాలామంది ఏముంది, సిలువలో దొంగ మారినట్టు మనం కూడా చివరిలో మారిపోదామని అనుకుంటారు చాలామంది. అటువంటి ఆలోచన ఉండే వారికి అవకాశం కూడా లేకుండా చేస్తాడు దేవుడు. ఏదో విధంగా ఏదో రూపంలో చచ్చిపోయేటప్పుడు చేస్తాడు. నీకు అవకాశం ఉండదు, మరలా బాప్తిస్మానికి నీకు అవకాశమే లేకుండా చేస్తాడు అనమాట. అటువంటి ఆలోచన ఉండేటువంటి వాడు చాలామంది. అమ్మయ్య సిలువలో దొంగ మారిన వాడికి అతనికి అవకాశం ఉన్నది. సిలువలో దొంగకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ సమయాన అందరికీ అటువంటి అవకాశం వస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నీకు మేలు ఏంటంటే దేవుడిచ్చే మేలు పరలోకమే మేలు. ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుని ఉండటమే నీకు దేవుడిచ్చే మేలు. అంతకుమించిన మేలు ఇంకేం లేదు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా
క్రీస్తుతో కూడా కూర్చుండవాలని ఆశ కలుగుతుంది అంటాడు ఫిలిప్పు 1:21 చావు అయితే లాభం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ కలుగుతుంది అంటాడు పౌలు గారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆరంభము కంటే అంతము మేలు. నువ్వు ఆరంభంలో ఎన్ని పనులను చేయగాక, నువ్వు ఆరంభించి ₹1,00,00,000 ఖర్చు పెట్టుగాక, చివరి నిమిషంలో నువ్వు పడిపోయావంటే నీ ₹1,00,00,000 దేవుడు లెక్కలోకి తీసుకురాడు. ప్రారంభం నుంచి చాలా బాగా ఉన్నావు, ఆరంభంలో చాలా బాగా ఉన్నావు, ప్రారంభం నుంచి దేవుడి పనులు దేవుని కార్యాలు చాలా బాగా చేసావు, చివరికి వచ్చేతలికి పడిపోయావు. నువ్వు చేసినటువంటి 99 దేవుని పనులు నువ్వు పడిపోయిన తర్వాత దేవుడు వాటిని లెక్కలోకి తీసుకోడు. అలాగే నువ్వు 99 తప్పులు చేయగాక, 99 తప్పులు చేసి చివరిలో వచ్చేదానికి దేవుడిని తెలుసుకొని యథార్థంగా దేవుడి కోసం, తండ్రి నేను చేసిన పాపాలని క్షమించు అని చెప్పని దేవుడు పాదాల దగ్గర పడ్డావు అనుకో, నువ్వు చేసినటువంటి 99 తప్పులు దేవుడు పట్టించుకోడు. యెహెజ్కేలు గ్రంథము ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14:28 కనుక మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 14:28 కనుక మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 18:20. యెహెజ్కేలు గ్రంథము 18:20 చూడగలదు. పాపము చేయువాడే మరణమునందును, పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయాడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చాలామంది మా సంఘం ఎత్తబడిద్ది, మా సంఘం ఎత్తబడిద్ది, మా సంఘమే పరలోకానికి వెళ్ళిపోతుందని చెబుతూ ఉంటారు. సంఘాలు బావు పరలోకానికి. నువ్వు దేహముతో జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతివానికి జీతమిచ్చుటకు నా యొద్ద జీతం, నా వానికి అంటే ఎత్తబడేది ఏంటంటే మనుషులు యథార్థులు, దేవుని కోసం యథార్థంగా బ్రతికినటువంటి వాళ్ళే ఎత్తబడతారు. కానీ ఇదిగో పలానా సంఘంలో ఉన్నాం కదా, ఇక ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి ఇక నేను ఎత్తబడతాననే ఆలోచనతో ఉంటారు చాలామంది. అది చాలా తప్పు. నువ్వు పాపము చేయువాడే మరణమునందును. నువ్వు పాపం చేసావనుకో నీకు మరణం తప్ప లేదులే, సంఘంలో ఉంటా కదా, సంఘంలో ఉండి ఏ తప్పు చేసినా కానీ దేవుడు నన్ను క్షమిస్తాడుగా అని ఆలోచన కలిగి ఉన్నాం. ఎవడి క్రియలు వాడికే. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నా? పాపము చేయువాడే మరణము ఉందును, తండ్రి దోష శిక్ష కుమారుడు మోయట లేదని కుమారుడు దోష శిక్ష తండ్రి మోయడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. నేను నీతి పరుని కదా, నేను నీతి పరు, నా కుటుంబం అంతా కూడా పరలోకానికి వచ్చిద్దని అనుకోకూడదు. అందరూ ప్రతి మనిషి నమ్మి బాప్తిసం తీసుకొని వారు యథార్థంగా ఉంటేనే పరలోకం దేవుడిస్తాడు. అంతేగాని ఒకరి నీతి ఒకరికి పరలోకం చేరదు. రైట్. 21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, ఇతడు ఎవడో దుష్టుడు అన్నమాట. దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అంటే రెండో మరణం అంటే అగ్నిగుండం. మరణము నొందడు అంటే రెండో మరణం లేదక. నీతిని జరిగిస్తే
అంతకుముందు దుష్టుడే. ఏమన్నాడు ఈ వచనం చూడ, దుష్టుడే తాను చేసిన పాపములన్నిటినీ విడిచిపెట్టాడంట దుష్టుడు. కానీ పాపములన్నీ ఏం చేశాడు? విడిచిపెట్టి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతి న్యాయములు వాక్యమును అనుసరించి నా కట్టడలను నా నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. మరణం అంటే భౌతిక మరణం కాదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అందరి మరణం చూడక బ్రతుకున్నాడు ఎవరు అంటాడు. యేసు ప్రభువే ఈ భౌతిక మరణం పొందాడు. మనందరికీ మరణం ఉంది. హనోకు ఏలియాలు కూడా మరణించారు. యేసు ప్రభు కూడా మరణించాడు. ప్రతి మనిషికి మరణం చూడక బ్రతుకున్నాడు ఎవరు? అందరూ చచ్చిపోవాలా. ఈ దేహాన్ని విడిచి మొదటి మరణం. రెండో మరణం ఒకటి ఉంది. నువ్వు చేసిన దేహముతో చేసిన క్రియల చొప్పున నీకు ఒక శిక్ష ఉన్నది. అదే అగ్నిగుండం. అవకాశం లేదు, రెండో మరణం లేదు. మరణము లేదు అంటే రెండో మరణం లేదు. మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును, నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. అవశ్యముగా అతడు వారు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారు అంటాడు యోహాను సువార్త 5:20 ఎవరో నీతిమంతులు దేవుని కోసం యథార్థంగా బ్రతికేటటువంటి వాళ్ళు రెండో మరణము ఉండదు. రెండో మరణం అంటే అగ్నిగుండం ఉండదు. ఎవరికి? దేవుని కోసం యథార్థంగా బ్రతికే వాళ్ళకి. రైట్. ఒక దుష్టుడు గురించి చెప్పాడు ముందు ఏస్కేల్ గారు. ఒక దుష్టుడు అంట, ప్రారంభంలో దుష్టుడు అతను ఒక దొంగ అనుకోండి, సిలువ దొంగన మనం అనుకుంటే, ఇప్పుడు ప్రారంభంలో దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించాడు. పాపాలు విడిచిపెట్టి మరలా కక్కిని కూటి కుక్క పోయినట్టు, కడగబడిన పంది మరలా బురదలోకి పోయినట్టు మరలా పోతే నువ్వు నరకానికే. కానీ తన దుష్టులు పాపములన్నిటిని విడిచి కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. మరణం అంటే రెండో మరణం లేదు. నీతి న్యాయములు కట్టడలను జరిగిస్తూనే ఉన్నాడు. అతడికి రెండో మరణం లేదు. అంటే అగ్నిగుండం లేదు. అగ్నిగుండం లేకపోతే జీవము, పరలోకము. అవశ్యకముగా అతడు బ్రతుకును, జీవించును. రైట్. ఒక దుష్టుని తీసుకున్నాం. అతడు ప్రారంభంలో దుష్టుడు, తర్వాత దేవునిలోకి వచ్చాడు, నీతి న్యాయమును జరిగించాడు, ఆయన కట్టడలు విన్నాడు కాబట్టి అతడు అగ్నిగుండానికి వెళ్ళిపోడు. రైట్. ఇతడు ఎవరు? దుష్టుడు. ప్రారంభంలో ఎవరు? దుష్టుడు అనమాట. రైట్. ఇప్పుడు 22వ వచనం చూడగలిగితే 24వ వచనం చూడగలిగితే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి, ఈడెవరు? ముందేమో దుష్టుని చూసుకున్నాం. ఇప్పుడు ఎవరు? ఇతడంట నీతిమంతుడు అంట. ఎవరు? ప్రారంభ స్వరూపం, కార్య ఆరంభించిన వాడు అనమాట. ఆరంభంలో బాగున్నవాడు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, అక్కడ దుష్టుడు తన పాపమును విడిచి నీతిని చేసి అన్నాడు. ఎక్కడేమన్నా నీతిపరుడు అంట. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? ప్రశ్న. నీతిమంతుడంట నీతిని విడిచాడంట, దుష్టుడు చేసినటువంటి క్రియలన్నీ చేస్తున్నాడంట. దుష్టుడు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు దుష్టుడు. లోకంలో ఉన్నవాడు ముందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు, బూతులు మాట్లాడతాడు, సినిమాలు చూస్తాడు, సీరియల్ చూస్తాడు. ఎవడాడుతాడు? లోకం. దుష్టుడు వాడు జరిగించిన హేయ క్రియలు నీతిమంతుడు అయినటువంటి నువ్వు జరిగించిన ఎడల, నువ్వు నీతిమంతుడు కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, దేవునిలోనికి వచ్చావు కదా, నీవు దేవునిలోనికి వచ్చిన తర్వాత దుష్టుడు చేయు హేయ క్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? తీసిపడేస్తాను అంటున్నాడు. నేను ఉంచను అని. అంటే వీళ్ళు ఎవరంటే గూఢాచారులు అనమాట. గూఢాచారులు అంటే క్రైస్తవ్యంలో గూఢాచారులు అనమాట. వీళ్ళు దేవుడి పేరు చెప్పుకొని దేవుడి సంఘంలో ఉంటూ దెయ్యపు పనులు చేసేవాళ్ళు అందరూ ఎవరంటే గూఢాచారులు, ఉగ్రవాదులు అనమాట. ఉగ్రవాద భావం వాళ్ళకి, క్రూరులు, కఠినులు,
దేవుడు ఎంత చేసి, ఇన్ని మేలు చేసి, ఎంత సహాయం చేసి, నీకోసం సమస్తాన్ని, ప్రకృతిని నీకోసం ఇచ్చి, ఇది చాలగా తన కుమారుడైన క్రీస్తుని కూడా నీకోసం బలిగా పెట్టి శిలువ మరణం పొందేంతగా ఆయన భయంకరంగా హింసించి ఆయనను చంపి నీకోసం ఆయన రక్తం నిన్ను కడుగుతుందని చెప్పని నేటికి ఆయన రక్తం సిద్ధంగా ఉంటే ఆయన రక్తంలో కడగబడినటువంటి నువ్వేం చేస్తున్నావు? ఆయన ప్రాణత్యాగం అర్థమైందా క్రైస్తవుడా? నీతిపరుడుగా ఉంటూ దుష్టుడు హేయక్రియలు చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడిని హెచ్చరిస్తున్నా, నీ నీతి నిన్ను బ్రతికించదు, నీ దుష్టక్రియలో బ్రతుకునా అన్నాడు. లేపేస్తాడు దేవుడు. ఎలా లేపుతాడు తెలియలేదు. ఎన్నిసార్లు గద్దింపు, మాటంతా గద్దింపి యేసుప్రభు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో అదే ఇది. ఒక అపోస్తులు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో అదే ఇది. ఆరంభం ఎవరైనా ఆరంభిస్తారు, ముగించిన వాడే గొప్పవాడు. ముగించాలి, దానికి సిద్ధపడే దేవుని దగ్గరికి రావాలి. మరలా నువ్వు తప్పుడు కార్యక్రమాలు చేస్తే, ఒకవేళ బ్రతికుంటే సరి చేసుకో, విడిచిపెట్టు అతిక్రమములు, నువ్వు వర్ధిల్లుతావు. దాచిపెట్టుకున్నావా, నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి. రైట్. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము. దుష్టులు చేసే పనులు నీకే పని? నీతికి అనీతితో ఏం సంబంధం? లోక సంబంధం, లోకంతో నీకేం సంబంధం? లోకంలో చేసేటటువంటి క్రియలు నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెందుకు తాగుతున్నావు? నువ్వెందుకు వ్యభిచారం చేస్తున్నావు? నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నువ్వెందుకు దేవుడికి హేయమైనటువంటి పనులు చేస్తున్నావు? బూతులు మాట్లాడుతున్నావు? ఎందుకు సినిమాలు చూస్తున్నావు? ఈ మధ్య సినిమాలు చూసి, ఏదో సినిమా చూసి భార్యను చంపి కుక్కర్లో ఉడికించాడంట, ఎముకలన్నీ పొడి చేసి పడేశాడంట. ఎందుకయ్యా నువ్వు ఎలా చేసావంటే, ఇదిగో సినిమా చూసి చేశాను అన్నాడంట. సినిమా ఈరోజు సమాజాన్ని పాడు చేస్తుంది. సీరియల్ సమాజాన్ని పాడు చేస్తుంది, మనిషిని మృగంలా మారుస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. నీతి, నీ నీతి నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ఏమండి, దుష్టుడు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అని దేవుడు క్వశ్చన్ మార్క్ వేశాడు. దుష్టుడు చేసినటువంటి క్రియలు చేస్తే నువ్వు చచ్చిపోతావు. దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆయుష్లో నువ్వు ఉండవు, తీసేస్తాడు. ఎందుకు? పనికి మాలిన మొక్క ఎందుకు ఉండాలా అని చెప్పని దేవుడు తీసేస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి యొక్క ఉగ్రత నీ మీద పడకముందే నువ్వేం చేయాలంటే తెలుసా? జాగ్రత్త పడాలి. ప్రాణం ఉందంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చినట్టే. జాగ్రత్త పడు, తగ్గించుకో. నీతిపరుడు కదా, తప్పిపోయావు. దావీదే తప్పిపోయాడు, సొలొమోను తప్పిపోయాడు, మరలా వచ్చారు. ఎంతోమంది తప్పిపోయి మరలా దేవుని తెలుసుకున్నారు. అది తెలుసుకోవటానికే ఈ యొక్క వాక్యం ఒక నాతాను చెప్పినట్టు చెబుతున్నా. తప్పు చేసే ప్రతి క్రైస్తవుడికి చెబుతున్నటువంటి మాట, ప్రేమతో వినపం. క్రీస్తు రక్తం మీకు అర్థం కాల, క్రీస్తు యొక్క ప్రాణత్యాగం మీకు అర్థం కాల, క్రీస్తు ప్రేమ మీకు అర్థం కాల. అందుకని తొందరపడి తప్పులు చేస్తున్నారు. అది చాలా ప్రమాదం అండి. మాకే బాధ కలుగుతుంది, దేవుడు ఇంకెంత బాధపడతాడు? ఏర్పరచుకున్నామండి మనందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని పని చేసేటటువంటి వారిగా ఉండాలా? ఏమండి, అయితే నీతిమరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును మరణిస్తాడంట. విశ్వాసఘాతకుడు అంటున్నాడు దేవుడు. మరి విశ్వాసఘాతకుడు అంటాడు, నమ్మక ద్రోహి అంటాడు. ఎంత చేశాడు నీకు? తండ్రి అంటాడు కూతురుతో, ఎన్ని చేశాను నీకు? విశ్వాసఘాతకురాలా, నన్ను మోసం చేస్తావా అంటాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి దృష్టికి వచ్చిన తర్వాత దేవుడికి విశ్వాసఘాతకం. మన విశ్వాసం పరిమళ సువాసనగా ఉండాలి, కంపు కొట్టేదిగా ఉండకూడదు. కనుక నువ్వు ఎన్ని నీతి కార్యాలన్నా చెయ్యి, ఆ నీతి ఏది ఆయన నేను పట్టించుకోని అన్నాడు. ఏమన్నాడు? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకములోనికి రావు. ఎప్పుడు జ్ఞాపకంలోనికి రావు నీతి కార్యాలు? నువ్వు ఎప్పుడంటే నీవు పాపము చేసి దుష్టుడు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల. నేను ఒక ₹1,00,000 దేవుని పని కోసం ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టించానండి. పెట్టించిన తర్వాత
తప్పిపోయి లోకంలోనికి వచ్చా. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? మాఫీ అయిపోయినాయి అనమాట. ఏం మాఫీ? దేవుడి దగ్గర లేవేక డిలేట్ అయిపోయినాయి. నీతి కార్యాలన్నీ ఏమైపోయినాయి? డిలేట్ అయిపోయినాయి. మరలా తప్పు తెలుసుకొని మరలా వచ్చి ₹1 ఇచ్చాను అనుకో, అది నీతి కార్యకంగా కనబడుతుంది అనమాట. అదే హెస్కేల్ రాస్తున్నాడు 20 అధ్యాయం 24 వచనం చూడగలిగితే, 18 అధ్యాయం 24 వచనం. మంచి మాటలు రాయించి, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆరంభం ముఖ్యమా అంతం ముఖ్యమంటే ఆరంభం మేలా అంతము మేలా అంటే అంతమే మేలు. కార్యారంభం కంటే కార్య అంతమే మేలు. కాబట్టి దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవునిలో ఉన్న తర్వాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ప్రతిరోజు దేవుని పని చేసేటటువంటి వాడిగా ఉండాలి. దేవుని కోసం శ్రమ పడేటటువంటి వాడిగా ఉండాలి. ఆ శ్రమలు పొందుతూ నువ్వు మరణిస్తే నీ మీద రెండవ మరణం వేలదు. నువ్వు జీవంలోనికి దాడతావు. నీకు అగ్నిగుండం ఉండదు. లేకపోతే అగ్నిగుండంలో, ఆరని అగ్నిలో ప్రతిరోజు ప్రతి క్షణం బాధపడుతూ కొంచెం మంట పెరిగిద్ది అనమాట. మరీ ఎక్కువ శిక్ష అన్నాడు. మరీ ఎక్కువ శిక్షకు పాత్రులు అన్నాడు. ఎందుకంటే వేషధారులకి ఎక్కువ శిక్ష అనమాట. అనేక దెబ్బలు పడతాయి. తన చిత్తం ఎరుగయు అలాగు చేయని వాడికి అనేక దెబ్బలు అన్నాడు. అగ్నిగుండం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేసేటప్పుడు అగ్నిగుండాన్ని కొంచెం పెంచుతారనమాట. అంటే ఈ యొక్క వేషధారులకి ఎక్కువ దెబ్బలు పడతాయి అన్నమాట. దేవునిలోనికి వచ్చి దేవుని కోసం యథార్థంగా బ్రతకనటువంటి వారికి ఎక్కువ దెబ్బలు పడతాయి. కాబట్టి ముగించేటటువంటి వారిగా, మంచి కార్యం ముగించేటటువంటి వారిగా ఉండండి. బ్రతికున్నాం కదా, తెలుసుకొని, తప్పు తెలుసుకొని, దిద్దుకొని, పశ్చాత్తాపడి మరలా దేవుని కోసం బ్రతకాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ఆరంభం కంటే అంతమే మేలు. ప్రార్థన చేసుకుంటాం.